ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసు కదా మీకు? వీటిని లెటిస్ లీవ్స్ అంటారు. ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్. ఇది యాక్చువల్లీ మనము బర్గర్ తింటాము, దాంట్లో ఒక లీఫ్ ఇస్తాడు, మీకు తెలుసు కదా? ఒక క్యాబేజీ ఆకులాగా ఉంటుంది, కానీ అది క్యాబేజీ ఆకు కాదు, లెటిస్ లీఫ్ అనమాట. అవే లీవ్స్ ఇప్పుడు నేను ఇంట్లో పెంచుకుంటాను. అవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను మల్టీ కలర్డ్ అనమాట. అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెటిస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను పెంచుతున్నాను. సో ఈరోజు ఇది ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, జస్ట్ నేను కొన్నాను, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఈ హైబ్రిడ్ క్వాలిటీ సీడ్స్ అనేసి ఉన్నాయి. సో ఈ సీడ్స్ వచ్చేసి నేను కొన్నాను, అయితే వాడాను, చాలా బాగుంది. లెటిస్ మిక్స్డ్ ప్యాక్ ఆఫ్ 80 సీడ్స్ అని ఉంది. సో మిక్స్డ్ అంటే అన్నీ దీంట్లో రెడ్ కలరు ఇంకా ఆరెంజ్ కలర్ లీవ్స్ వస్తాయన్నమాట, గ్రీన్ కలర్ లీవ్స్. సో ఈ లెటిస్ సీడ్స్ అనమాట, క్వాలిటీ సీడ్స్ అని ఉంది. సో ఇవి చూడండి ఇట్లా సన్నగా ఉన్నాయి. సో ఇది ఆల్ కైండ్ ఆఫ్ లెటిస్ అనమాట. లెటిస్ ఏంటంటే మీకు క్యాబేజ్ లాగా పెరుగుతుంది, తర్వాత పాలకూర లాగా పెరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చినాయి మాత్రం పాలకూర లాగా ఉంటాయి కదా, అలాంటి లెటిస్ అనమాట. సో సాయిల్ మిక్స్ వచ్చేసి నేను చాలా నీట్గా వాడుకుంటానండి. రెగ్యులర్గా ప్రతి పాట్కి నేను ఏ ప్లాంట్స్ వేస్తానో దానికి ముందు ఫస్ట్ సాయిల్ మిక్స్ వాడతాను. సో ఆ సాయిల్ మిక్స్ వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది బాల్కనీ గార్డెన్ కాబట్టి. సో దీంట్లో నేను ఖచ్చితంగా డ్రై బనానా పీల్ వాడతాను అనమాట, అంటే ఎండు అరటి తొక్కలు, తర్వాత అలాగే నీమ్ ఆకులు అంటే వేప ఆకులు ఎండబెట్టేసే వాడుకుంటాను. సో డ్రై బనానా పీల్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు అవి ప్లాంట్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా మనము అట్టిపళ్ళు కొనుక్కుంటాం కదా, సో అవి నేను కనీసం ఒక 4-5 అన్నా నేను ఎండబెట్టేసుకుంటాను. సో అవి వాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో డ్రై బనానా పీల్ ఇంకా నీమ్ లీవ్స్ అంటే మన వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు కూడా ఒక బంచ్ లాగా తెచ్చేసుకుంటాను. అవి కూడా ఎండబెట్టేసుకుంటాను, ఒక కవర్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఇది కౌ డంగ్ అండి, మన ఆవు పేడ ఉంటుంది కదా, అది కూడా చాలా డ్రై ఆవు పేడ, అది కూడా ఒక బాక్స్లో వేసేసి పెట్టేసుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను. ఇది నేను ఒక వేస్ట్ కప్స్ ఉంటాయి కదా, మ్యాగీ కప్స్, సో అలాంటివి వాడుతున్నాను. ఎందుకంటే సీజనల్ అనమాట ఈ లెటిస్, ఎప్పుడు వాడే అవసరం ఉండదు. ఊరికే ఒక 1 month 1.5 month ఉంటుంది అనమాట. అందుకే ఇలాంటి పోర్టబుల్ అండ్ డిస్పోజబుల్ క్యాన్స్లో వాడుతున్నాను. సో ఈ క్యాన్లో వచ్చేసి నేను మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న బట్ట వేస్తాను, హోల్స్ చేసేసిన తర్వాత. దాని తర్వాత డ్రై బనానా పీల్ అండ్ నీమ్ లీవ్స్ వేస్తాను. డ్రై బనానా పీల్ వేయటం వల్ల ఏంటంటే కింద స్పంజినెస్ ఉంటుంది, ఇంకా అలాగే స్లో ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను అది లాస్ట్లో వేస్తాను. సో సాయిల్ మిక్స్లో వచ్చేసి నేను కోకోపీట్ వాడతాను, చాలా లైట్ సాయిల్. అండ్ లెటిస్కి ఏంటంటే హల్కా ఉండాలి సాయిల్, ఇలా జిగటుగా ఉండకూడదు అనమాట. కోకోపీట్, రివర్ శాండ్ వాడతాను, గార్డెన్ సాయిల్ వాడతాను, డ్రై టీ లీవ్స్ కూడా వాడతాను, డ్రై టీ లీవ్స్. సో అది అన్నీ కలిపి మిక్స్ చేసి కౌడంగ్తో పాటు మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత అది సాయిల్ ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటాను, లేకపోతే ఆల్రెడీ ఒక దాంట్లో మిక్స్ చేసి పెట్టేస్తాను. సో ఇది మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని, మోస్ట్లీ ఏంటంటే శాండ్ అంటే మన ఇసుక ఇంకా సాయిల్ కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే హల్కా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా డ్రై లీవ్స్ కానీ నార్మల్ లీవ్స్ ఏమైనా ఉంటే కూడా అవి వాడేసుకోవచ్చు కిందన, ఒకవేళ మీ దగ్గర నేమ్ లీవ్స్ లేకపోతే. నేమ్ లీవ్స్ మాత్రం పెస్టిసైడ్స్, రూట్ రాట్కి ఇంకేమైనా చీమలు అవన్నీ రాకుండా చూస్తుంది అనమాట నేమ్ లీవ్స్. సో అందుకే వేస్తాను అనమాట నేను. సో ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సీడ్స్ నేను పైనుంచి కొంచెం ఇలా జల్లుతాను, కొంచెం లైట్గా జల్లేసేయాలి, ఎక్కువగా వేయకూడదు, మంచి బాగా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత
దాని మీద మళ్ళీ కొంచెం లైట్గా సాయిల్ దాని మీద స్ప్రింకిల్ చేసేసేయాలి. స్ప్రింకిల్ చేయకపోతే ఏమవుతుందంటే వాటర్ ఎప్పుడన్నా వేస్తే అవి పైకి తేలటం కానీ లేకపోతే అవి గాలికి కొట్టుకెళ్ళిపోతాయి అన్నమాట. అంతే, అలా కాకుండా ఏం చేయాలంటే ఎప్పుడైనా సీడ్స్ వేసిన తర్వాత కొంచెం లైట్గా సాయిల్ వేసుకోవాలి, లేదా ఇసుక వేసుకున్నా సరిపోతుంది. సో కొంచెం సాయిల్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా కూడా వాటరింగ్ వేసేటప్పుడు స్ప్రింకిల్ చేయాలి. డైరెక్ట్గా పైపుతో ఇలా వేసేయకూడదు అనమాట. స్ప్రే లాంటిది కొట్టాలన్నమాట, లేకపోతే చేత్తో కొంచెం ఇలా చల్లాలని, అవి కదలకుండా ఉండాలన్నమాట. సో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 4-5 డేస్కి మంచిగా లెటిస్ సీడ్లింగ్స్ బయటకు వచ్చేస్తాయండి. చూడండి, చాలా బాగుంటాయి ఇవి. ఎంత బాగున్నాయి అంటే ప్రతి ఒక్కటి కూడా సీడ్స్, నేను చెప్పిన సీడ్స్ క్వాలిటీ బాగుంది అనుకుంటాను. ఇది 100% జర్మినేషన్ ఇచ్చాయి అన్ని సీడ్స్ కూడా. సో దీని తర్వాత ఒక 10 డేస్ తర్వాత ఇలా మొలకలు బాగా వచ్చేస్తాయండి. దీన్ని మళ్ళీ మీరు ఒక్కొక్క పాట్లో రీపాట్ చేసుకోవచ్చు, ఎందుకంటే బాగా పెద్దగా లీవ్స్ వస్తాయన్నమాట. రీపాట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్స్ కట్ చేసుకోవచ్చు. ఇది సలాడ్లో వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఎప్పుడైనా కూడా బర్గర్లో కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఈజీ. మనం ఎక్స్పెన్సివ్ ఫుడ్ని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకుంటాము. ఒక లెటిస్ మీకు క్యాబేజ్ ఎంత సైజులోది కనీసము 150-100 రూపీస్ ఉందండి. సో ఇది మనకి ఇది నేను 90 రూపీస్లో కొన్నాను. అన్ని సీడ్స్ కూడా ఎన్నో మొక్కలు వచ్చాయి, చాలా మొక్కలు వచ్చాయి అన్నమాట. సో ఇది మనము డబ్బులు ఆదా చేస్తాము, ఇంకా హోమ్ గ్రోన్ ఫుడ్ తింటాము అన్నమాట.